In a dramatic political shift that stirred excitement across Andhra Pradesh, the Telugu Desam Party (TDP) registered emphatic victories in Pulivendula and Ontimittas at PTC by-elections, delivering a major blow to YSRCP Congress Party in its traditional bastions. In Pulivendula, a region long considered as the fortress of former CM YS Jagan Mohan Reddy, TDP candidate Lata Reddy secured a resounding win with a majority of 6,052 votes, polling 6,735 votes against YSRCP's Hemant Reddy, who managed only 683 votes, resulting in a lost deposit. This marks the first democratic election in 30 years for the seat, which had previously seen unopposed victories by YSR family-backed candidates. Meanwhile, in Ontimetta, TDP's Muddu Krishna Reddy defeated YSRCP's Iragam Reddy Subbareddy by a margin of 3,105 votes, securing 6,270 votes to YSRCP's 3,165, with 268 votes going to other candidates. The contest was fiercely fought, with both parties treating it as a prestige battle, deploying strategic campaigns and counter strategies. The elections were marked by tensions, arrests, and even repolling in some areas. These victories not only signal a political resurgence for TDP, but also represent a symbolic breach of YSRCP's long-standing dominance in Kadapa district. The results are being hailed by TDP leaders as the restoration of democracy, especially in Pulivendula, where opposition nominees were historically suppressed. ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగితే ఏ విధంగా ఉంటుందో పులివెందుల ఇన్ని రోజులు పులివెందుల మాట అని చెప్తున్నారు. ఏ రకంగా ఎలక్షన్ జరుగుతున్నారు ఈరోజు అనగదొక్కి ప్రజలను అనగదొక్కి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోకుండా చేసిన కాలం నుంచి ఒక్కసారిగా ప్రజాస్వామ్య ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుందో ఈరోజు రిజల్ట్ చూపించారు. కూటమి తరఫున అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని ఘన విజయంతో గెలిపించారు. ఈరోజు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక మంచి సంకేతంగా, అంటే మేము చేస్తున్న కష్టాన్ని, చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాన్ని, డెవలప్మెంట్ని, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్నీ గుర్తించారు. ఖచ్చితంగా మా మీద నమ్మకం పెట్టారని చెప్పడానికి ఇది ఒక రెఫరెండంగా ఉండొచ్చని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన గెలుపు, ప్రజల తీర్పు. ఇది ప్రజల అడ్డా అని మరొకసారి నిరూపించుకున్నారు. ఎంతసేపు కడప జిల్లా అంటే జగన్ అడ్డా, పులివెందులు అంటే జగన్ అడ్డా, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఇది ప్రజల అడ్డా. అహంకారానికి, ప్రజాపాలనకు జరిగిన తీర్పు ఇది. సుపరిపాలనకు, అరాచకానికి జరిగిన తీర్పు. లతారెడ్డి గారి గెలుపు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎన్నిక రాష్ట్రానికి ఒక మంచి సంకేతం. ప్రజల సుపరిపాలన ఇస్తే తీర్పు ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికే ఒక చర్చనీయాంశం కావాలా. ఒక మంచి పరిపాలన ఇచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకోవాలా. పులివెందుల్లో ఈరోజు ఏకపక్షంగా గత 40 సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వాళ్ళు ఈరోజు ఓటర్ చేతికి ఓటిస్తే ఏ విధంగా తీర్పిస్తారో ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నిక ఒక కేస్ స్టడీగా కావాలా. ఎందుకంటే దౌర్జన్యంతో గెలిచిన వాళ్ళు, అరాచకంతో గెలిచిన వాళ్లకు ప్రజలు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పారనే విషయం ఈ ఎన్నిక తేటతెల్లం చేస్తా ఉంది. ఇది ఒక అద్భుతమైన గెలుపు,